Easy English Educator. Hello, dear learners of English. This is Krishna Kumar, School Assistant English. ఈ వీడియోలోని ఆఫీస్ సైడ్ వర్క్ చేసే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేటటువంటి ఇంగ్లీష్ వొకాబులరీ గురించి చూడబోతున్నాము. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే డ్రాఫ్ట్. డ్రాఫ్ట్ మీనింగ్ తెలుగులో చిత్తు. దాని యొక్క యూసేజ్ ఎలా ఉంటుంది అంటే ప్లీజ్ ప్రిపేర్ ద డ్రాఫ్ట్ ఆఫ్ ద ప్రపోజల్ బై టుమారో. రేపటికల్లా మీరు ఈ యొక్క డ్రాఫ్ట్ని చిత్తుని రఫ్గా ఉన్నదాన్ని ప్రిపేర్ చేయండి అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రివైజ్. రివైజ్ అంటే సవరించు. ఓకే, దీని యొక్క యూసేజ్ ఏంటి అంటే వీ నీడ్ టు రివైజ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ బిఫోర్ ఫైనలైజేషన్. ఒక విషయాన్ని ఫైనలైజ్ చేసే ముందు మనము ఇక్కడ ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సవరించాలి. ఓకే, ఆ విధంగా అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎడిట్. ఎడిట్ అంటే సరిదిద్దు. ఓకే, యూసేజ్ చూసుకుంటే కుడ్ యూ ప్లీజ్ ఎడిట్ దిస్ రిపోర్ట్ ఫర్ ఎనీ గ్రామాటికల్ ఎర్రర్స్. ఈ రిపోర్ట్లో ఏమైనా గ్రామాటికల్ ఎర్రర్స్ ఉన్నాయేమో సరిదిద్దగలరా అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం. యూసేజ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో దట్ మీరు రేపొద్దున్న ఫ్యూచర్లో రాసేటప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ప్రూఫ్ రీడ్ అంటే సరిచూడు. దీని యొక్క యూసేజ్ చూసుకుంటే బిఫోర్ సెండింగ్ ఆల్వేస్ ప్రూఫ్ రీడ్ యువర్ ఈమెయిల్స్ కేర్ఫుల్లీ. మీరు పంపించే ముందు మీకు వచ్చినటువంటి ఈమెయిల్స్ని ఏం చేయాలి? ప్రూఫ్ రీడ్ అంటే సరిచూసుకోండి. నెక్స్ట్ కంపోజ్ అంటే రచించు, వ్రాయు. ఓకే, యూసేజ్ చూసుకుంటే హీ స్పెంట్ అవర్స్ టు కంపోజ్ ఏ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్. అతను ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ని ప్రిపేర్ చేయటానికి కొన్ని గంటలు అతను వెచ్చించాడు. ఓకే, కంపోజ్ అంటే ఇక్కడ రచించు, వ్రాయు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే అతను కొన్ని గంటలు వెచ్చించి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ని రచించాడు. నెక్స్ట్ ఫార్ములేట్ అంటే రూపొందించు. దీని యొక్క యూసేజ్ చూసుకుంటే ద కమిటీ విల్ ఫార్ములేట్ ఏ న్యూ పాలసీ. కమిటీ ఏదైతే ఉందో అది ఒక కొత్త పాలసీని రూపొందిస్తుంది. ఫార్ములేట్ అంటే రూపొందించడము. అంటే మీరు ఆఫీస్ సైడ్ ఓకే ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ద న్యూ రూల్స్ విల్ బి ఫార్ములేటెడ్ బై ద ప్రిన్సిపల్. ఆ విధంగా రాసుకోవచ్చు. లేదు అంటే ద ప్రిన్సిపల్ సార్, లేదు అంటే ద కమిషనర్ ఆర్ ద డైరెక్టర్ విల్ ఫార్ములేట్ న్యూ రూల్స్. ఆ విధంగా కూడా రాసుకోవచ్చు. ఫార్ములేట్ అంటే రూపొందించు. నెక్స్ట్ కన్సైజ్లీ అంటే క్లుప్తంగా. యూసేజ్ చూసుకుంటే ప్లీజ్ స్టేట్ యువర్ పాయింట్స్ కన్సైజ్లీ ఇన్ ద సమ్మరీ. మీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా క్లుప్తంగా చెప్పండి. ఓకే, కన్సైజ్లీ అంటే క్లుప్తంగా. ఓకే, అంటే తక్కువ మాటలతో చెప్పండి అని, సూక్ష్మంగా చెప్పండి అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తారు. కొహరెంట్లీ అంటే స్పష్టంగా. ఎన్ష్యూర్ యువర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ప్రెజెంటెడ్ కొహరెంట్లీ. మీ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్పష్టంగా చెప్పండి. కొహరెంట్లీ అంటే స్పష్టంగా చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఎలాబరేట్ అంటే వివరించు. కుడ్ యూ ప్లీజ్ ఎలాబరేట్ ఆన్ దిస్ పాయింట్ ఇన్ యువర్ రిపోర్ట్. దయచేసి మీ రిపోర్ట్లో ఉన్న పాయింట్ని వివరించగలరా అని చెప్పడం. యానోటేట్ అంటే ఏదైనా ఒక విషయాన్ని వివరణాత్మకంగా చెప్పడము. అంటే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, ప్లీజ్ యానోటేట్ ద లీగల్ డాక్యుమెంట్ విత్ యువర్ కామెంట్స్. అంటే మీరు ఏ కామెంట్స్ అయితే చేశారో దానికి సరిపడే ఒక లీగల్ డాక్యుమెంట్ని స్పష్టంగా వివరణాత్మకంగా జోడించి చెప్పండి అని చెప్పే సందర్భంలో యానోటేట్ అనే వర్డ్ని యూజ్ చేస్తారు. సింపుల్గా యానోటేట్ అంటే వివరణాత్మకంగా ఒక వ్యాఖ్యని జోడించడము. అంటే ఏ విషయానికి సంబంధించైనా మీరు ప్రూఫ్ని జోడించి యాడ్ చేసి చెప్పండి. ప్లీజ్ యానోటేట్ అంటే వివరణాత్మకంగా వ్యాఖ్యను
చెప్పండి. వివరణాత్మకంగా ఏ విషయానికి సంబంధించైనా మీరు ఒక ప్రూఫ్తో చెప్పండి అని చెప్పే సందర్భం. నెక్స్ట్ సైట్ అంటే ఉదహరించు. రిమెంబర్ టు సైట్ ఆల్ యువర్ సోర్సెస్ ఇన్ ద రీసెర్చ్ పేపర్లోని అన్ని సోర్సెస్ని మీరు ఉదహరించాలి, ప్రస్తావించాలి అని చెప్పే సందర్భంలో సైట్ అనేది యూజ్ చేస్తారు. రెఫర్ అంటే సూచించు. ప్లీజ్ రెఫర్ టు ద అటాచ్డ్ డాక్యుమెంట్ ఫర్ మోర్ డీటెయిల్స్ అంటే చూడండి, జనరల్గా మనకి కస్టమర్ కేర్తో మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గూడ్ని దాని గురించి అడిగేటప్పుడు వాళ్ళు చెప్తుంటారు, మీరు మీకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ని రెఫర్ చేశారా, మీకు ఇచ్చినటువంటి యూజర్ మాన్యువల్ని రెఫర్ చేశారా అంటే ఇక్కడ ఏంటి, చూసారా. ఓకే, అదేవిధంగా రెఫర్ అంటే మనం ఇంకెవరికైనా రెఫర్ చేశారు అంటే సూచించడం అనే మీనింగ్ కూడా వస్తుంది. ప్లీజ్ రెఫర్ అంటే సూచించు, అలాగే ప్లీజ్ రెఫర్ అంటే చూడండి అనే సందర్భంలో కూడా వీటిని యూజ్ చేస్తాం. ఐ హోప్ ఈ వొకాబులరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కొన్ని ఆఫీస్ సైడ్ ఇంగ్లీష్ వొకాబులరీ ఫర్ కరస్పాండెంట్స్ గురించి చేయబోతున్నాను ఇన్ ఫ్యూచర్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.